మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. నమస్కారం. అందమైన పాటల అపురూప కార్యక్రమం రాగం తానం పల్లవికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమం రామభక్తి పారాయణం ఏకాంశంగా రూపొందింది. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించమని శారద ఆకునూరి గారిని ఆహ్వానించేద్దాం. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, మాట తప్పని వైన్యం, మడమ తిప్పని శౌర్యం, ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నిటి ప్రతిరూపమే పరమ పావనమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి. దేవుడిగా కాకుండా ఓ మనిషిగా ఆయన్ని చూస్తే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. అంతటి మహాపురుషుడు ఈ భూమిపై తిరిగాడంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది కదా. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడి వివాహం జరిగిందని, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని ప్రతీతి. అందుకే శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నారద మహర్షి వాల్మీకి చెప్పినట్టుగా రాముడు 16 ఉత్తమ గుణాలు కలిగిన పరిపూర్ణ మానవుడు. గుణవంతుడు, వీర్యుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు వంటి లక్షణాలు ఆయన సొంతం. పితృవాక్య పరిపాలకుడిగా పట్టాభిషేకాన్ని వదులుకుని 14 ఏళ్లు వనవాసం చేసిన గొప్ప త్యాగశీలి. ఈ ఆదర్శం వల్లే ఆయన రఘురాముడు అని పిలువబడ్డారు. కుల, మత, వర్గ విభేదాలను దాటి శబరి పెట్టిన ఎంగిలి పండ్లను ప్రేమతో ఆరగించిన సమతామూర్తి ఆ శ్రీరాముడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాముని గుణాలకు లేరెవరూ సాటి, అన్నింటిలోనూ ఆయనే మేటి. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. రమంతే యోగినో యత్ర రామ అంటే యోగీశ్వరులు ఏ భగవంతుని యందు, ఏ పరమాత్మ స్వరూపం యందు ఆనందిస్తారో, ధ్యానం చేస్తారో ఆయనే రాముడు అని దీని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయటం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటం, కళ్యాణం నిర్వహించటం, రామమంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించటం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తారు. భగవంతుణ్ణి ఎన్ని పేర్లతో పిలుచుకుంటే మనలో తపన తీరుతుంది, ఎన్ని లక్షల నామాలతో స్తుతిస్తే మన తనివి తీరుతుంది. అందుకనే విష్ణుమూర్తి 1000 నామాలని విన్న తర్వాత కూడా పార్వతీదేవికి ఒక సందేహం కలిగిందంట. ఈ విష్ణు సహస్రనామాలని పండితులు క్లుప్తంగా ఎలా పఠించగలరో సెలవీయండి అంటూ పరమేశ్వరుని కోరింది. అందుకు పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే 1000 సహస్రనామాలను పఠించటం వల్ల కలిగే పుణ్యం రామ అన్న శబ్దాన్ని స్మరించడం వల్ల కలుగుతుందని పరమేశ్వరుడు జవాబిచ్చారు. విష్ణు సహస్రనామం ఉత్తరపీఠికలో ఈ సంవాదం మనకు కనిపిస్తుంది. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. రామ శ్రీరామ జయ జయ రామ రఘురామ రామ
రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా నమామి రామ ప్రభో హే ప్రభో నమామి రామ ప్రభో హే ప్రభో జానకి రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా ఈ చక్కని భక్తి గీతం ధనమా దైవమా చిత్రంలో ఉంది. సి నారాయణ రెడ్డి అక్షరమాల అందించిన ఈ గీతానికి టీవీ రాజు స్వరార్చన చేశారు. పి సుశీల, రామకృష్ణ, జ్యోతి ఖన్నా ఆలపించిన ఈ చక్కని గీతాన్ని ఎన్టీఆర్, జమున, చంద్రమోహన్ తమదైన అభినయంతో మరింత వన్నె తెచ్చారు. తల్లివి నీవే తండ్రివి నీవే ఎన్నడూ తరగని పెన్నిధి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే ఎన్నడూ తరగని పెన్నిధి నీవే చల్లగా చూసే స్వామివి నీవే చల్లగా చూసే స్వామివి నీవే ఏలుకో జగదీశ ఏలుకో జయ జయ రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా వేడుకలోనా వేదనలోనా విడువము దేవా నీ పద సేవా వేడుకలోనా వేదనలోనా విడువము దేవా నీ పద సేవా చీకటిలోనా మా కను వెలుగై ఆదుకో నా స్వామి ఆదుకో జయ జయ రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా. రామ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని పెద్దల నమ్మకం. వారి దృష్టిలో అది సంసారాన్ని తరింపచేసే బీజాక్షరం. హరిని పూజించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయలో రా అనే శబ్దం ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే శివుని ధ్యానించే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో మహా అన్న చోట శబ్దం హెచ్చుగా వినిపిస్తుంది. ఈ రెండు ప్రముఖ శబ్దాలను కలిపితే రామ శబ్దం ఉత్పన్నమవుతుంది. అంటే శివకేశవులిద్దరి కలయికగా శ్రీరాముని కొలుచుకోవచ్చన్నమాట. అందుకే రామనామమే సత్యం, రామనామమే నిత్యం అంటారు రామభక్తులు. దయాకర నీల నీరద శరీరా అన్ని మనసుల రోపుగై కొన్న దేవా నాదు పూజలు గొనుమయ్య ఆదరానా అందుకో జానకీ నాథ వందనము. నీ ముందు వెలుగొందు నిత్య దీపమునై నిలుతు నీ పాద సన్నిధిని స్వామి కోవెల గంటనై కోటి గుండెలలోన నీ నామమును రవణింతు దేవా. ఈ చక్కని గీతం పల్లెటూరి చిన్నోడి చిత్రంలో ఉంది. కేవి మహదేవన్ సంగీతం అందించిన ఈ గీతానికి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించారు. ఘంటసాల అమృతగానం భక్తులకు నాద సముద్రంలో ఓలలాడిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. నింజూచి పరవశముంది కరగిని అభిషేక గంగనగుదు పుష్పమై నీ పదముల వ్రాలి ఎదలోని వెచ్చని తేనె నైవేద్యమిడుదు
మోహన విలాస నినుగాంచి మూతవడని నయనములతోడా నీరాజనము సేతు నాదు పూజలు గొనుమయ్యాదరాన అందుకో జానకీనాథ వందనము. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, సీతాదేవిని క్షేమంగా తీసుకొచ్చిన పురుషోత్తముడు, అత్యంత నీతిమంతుడు. శ్రీరాముడు ఎల్లప్పుడూ సత్యం ధర్మం వైపే అడుగులు వేసేవారు. తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి తనకు జరగాల్సిన పట్టాభిషేకాన్ని సైతం పక్కన పెట్టి అడవి బాట పట్టిన త్యాగమూర్తి ఆ శ్రీరాముడు. అంతేకాదు, శ్రీరాముడు సత్యానికి ప్రతీకగా, ఆదర్శపుత్రుడిగా, గొప్ప భర్తగా, అన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన రాజుగా పేరు తెచ్చుకున్నట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అలాంటి రాములోరి సేవలో తరించే అదృష్టం కలిగితే ఆ జన్మ సార్థకమే అవుతుంది. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా, పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా, రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, గోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా. ఈ చక్కని గీతం గోరంత దీపం చిత్రంలో ఉంది. నేరెళ్ళ రామలక్ష్మి రచించిన ఒక దీపం వెలిగింది నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. రాయి బోయ, అడవి అతివ, పడవ పాదుకలు, ఉడత బుడత వంటి అందమైన నుడికారపు సొంపులతో ఈ పాటను ఆరుద్ర గారు ఎప్పుడో రేడియో కోసం రాశారు. అది విని ముగ్ధులైన బాపురమణలు ఈ సినిమాలో వాడుకున్నారు. శ్రీరాముని దయాస్పర్శకు నోచుకున్న స్థాణువులు, పశుపక్షాదుల్ని ఆరుద్ర గారు ఈ పాటలో ప్రస్తుతించిన తీరు రామబాణం అంత అమోఘం అంటే అతిశయోక్తి కాదండి. మామ మహదేవన్ చిత్తరంజకంగా స్వరపరిచిన బాణిని పాటలో ప్రతి పదాన్ని అన్వయించుకుని అనుభూతుల్ని పాత్ర కంటే అధికంగా మదిలో ప్రొది చేసుకుని పాడారు సుశీల. ఇక వాణిశ్రీ అభినయం, బాపు చిత్రీకరణ ఈ పాటకు ప్రాణప్రతిష్ఠ చేశాయి. మనిషినై జన్మించినానే మత్సరములు రేపగా, మద మత్సరములు రేపగా, రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా. సీతమ్మను అపహరించిన రావణ్ణి
యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరం 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడంట. సంపూర్ణ శాంతి, శ్రేయస్సు లక్ష్యంగా పరిపాలించాడు. రామరాజ్యంలో ఎవ్వరికీ కష్టాలనేవి ఉండేవి కావట. దొంగతనం, కరువులు అసలు అలాంటి ఊసే లేదని చెప్తారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవాళ్ళట. ఆయన పాలనలో వర్షాలు సరైన సమయంలోనే పడేవట. నెలలో 3 సార్లు కురవడం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేదంట. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్య రామ కమనీయ నామ కారుణ్య రామ కమనీయ నామ శ్రీరామ జయ రామ సీతారామ. నీ దివ్య నామం మధురాతి మధురం నేనెన్న తరమా నీ నామ మహిమ కారుణ్యదామ కమనీయ నామ శ్రీరామ జయ రామ సీతారామ. నిలకడలేని అలకోటి మూకచే నిలకడలేని అలకోటి మూకచే కడలిపై వారధి కట్టించినావే పెను కడలిపై వారధి కట్టించినావే నీ పేరు జపించ తీరేను కోర్కెలు నీ పేరు జపించ తీరేను కోర్కెలు నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్య రామ కమనీయ నామ శ్రీరామ జయ రామ సీతారామ. ఇదండి ఈ వారం శ్రీరామనవమి ప్రత్యేక రాగం తానం పల్లవి. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం.